భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం బస్టాండ్ సెంటర్లో విద్రోహ దినం సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. పీఓడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షురాలు వీరమల్లి ఉమా అధ్యక్షతన వహించారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కొమరం సత్యనారాయణ, జిల్లా సహాయ కార్యదర్శి కందగట్ల సురేందర్ పాల్గొని ప్రసంగించారు. 1946 నుండి 51 వరకు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాటం చరిత్రను ఈ సందర్భంగా వివరించారు. రైతులు, కూలీలు కలిసి నిజాం దోపిడీని ఎదుర్కొన్న వాస్తవాలను గుర్తు చేశారు. ఈ పోరాటంలో వేలాది మంది అమరులై లక్షల ఎకరాల భూమిని భూస్వాముల నుండి స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఇవాళ ప్రభుత్వాలు కనీసము ఇవాళ గ్రామీణ ప్రాంతంలో వైద్య సదుపాయాలు లేనటువంటి పరిస్థితి. ఒకవైపు ప్రభుత్వ రంగ వైద్యశాలలో ఏఎన్ఎం పోస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ, లేదా వైద్య అధికారులు కానీ, డాక్టర్స్ కానీ లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు ఇవాళ డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్తో ఇవాళ ఇబ్బందులు పడుతున్నారు. అట్లా పడినటువంటి వాళ్ళు ఇవాళ ప్రైవేటు వైద్యశాలలకు వెళ్ళి అక్కడ అనేక రకాలైనటువంటి టెస్టులకు ఇవాళ అనేక డబ్బులు ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్లు కూడా ఇవాళ దోసుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ పట్టణాలకు వెళితే ఇవాళ వైద్యం కోసం పట్టణాలకు వెళితే ప్రైవేటు వైద్యశాలలో ఇవాళ వారికి దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని మరి గుంజుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈ దోపిడిని అరికట్టాలి. ఒకవైపు వైద్యశాలలో ఉన్నటువంటి వైద్య శాఖలో ఉన్నటువంటి ఖాళీ పోస్టులను ఇవాళ భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉందని ప్రగతిశీల యువజన సంఘం డిమాండ్ చేస్తుంది. అలాగే సీజనల్ వ్యాధుల పట్ల ఇవాళ గ్రామీణ ప్రాంతంలో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలి. కానీ హెల్త్ క్యాంపులో దృష్టి మీద పెట్టడం లేదు. పాలకవర్గం గ్రామీణ ప్రాంతంలో లేదు. ఇవాళ శానిటేషన్ కార్యక్రమం కూడా లేదు. ఇవాళ బ్లీచింగ్ పౌడరు ఇవాళ చల్లాల్సిన సమయంలో ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీల దగ్గర ఆదాయ వనరులు లేక ఇవాళ బ్లీచింగ్ కూడా కొననటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ గ్రామీణంలో రోడ్ల సౌకర్యాలు అస్వస్థంగా ఉండటం, ఇవాళ నీటి కుంటలు ఉండటం, అవి శానిటేషన్కి నోచుకున్నటువంటి పరిస్థితి. అట్లాగనే పట్టణాల్లో ఇవాళ నగరపాలిక పాలన లేకపోవడం వల్ల ఇవాళ అక్కడ కూడా అదే పరిస్థితి ఉంది. అందుకనే ప్రగతిశీల యువజన సంఘం ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడుకుంటుంది. ఇవాళ విద్యాశాఖ, వైద్య మంత్రి ఇవాళ దీనిపై దృష్టి పెట్టకుండా ఇవాళ ఈరోజు సెప్టెంబర్ 17వ తారీఖున ఇవాళ జెండాలు ఎత్తే కార్యక్రమంలో ఉన్నటువంటి శ్రద్ధ ఇవాళ గ్రామీణ ప్రాంతంలో గ్రామ ప్రజలపై లేనటువంటి పరిస్థితి. ఒకవైపు ఇవాళ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఇవాళ పట్టణాల్లో ఉన్నటువంటి వైద్యశాలలో ఎలా క్యూ కడుతున్నారో, లేదా ప్రభుత్వం ఉన్నటువంటి వైద్యశాలలో ఏ విధంగా అయితే లైన్లు కడుతున్నారో వారి యొక్క పరిస్థితిని అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే ఈ ప్రభుత్వం ఈ వైద్య విషయంలో వైద్య సమస్యను పరిష్కారం చేయాలి. ప్రజల యొక్క వైద్యాన్ని, మెరుగైన వైద్యం అందించాలని ప్రగతిశీల యువజన సంఘం డిమాండ్ చేస్తుంది. ప్రగతిశీల యువజన సంఘం, ప్రగతిశీల యువజన సంఘం భర్తీ చేయాలి. వైద్య రంగంలో ఉన్న ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. ఖాళీగా ఉన్న పోస్టులు వెంటనే పరిష్కరించాలి. వైద్య రంగంలో ఉన్న సమస్యలను వెంటనే